ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. కాని ఇటీవలి కాలంలో సింహం ప్రతిరోజూ వేటకు బయలుదేరి జంతువులందరినీ భయపెట్టసాగింది. ఒకరోజు అడవిలోని జంతువులందరూ ఒక రహస్య సమావేశం పెట్టారు. మొదటగా మేకలు, జింకలు, కుందేళ్లు, కోతులు, ఏనుగు, పులి కాకపోయినా అంతా వచ్చారు. ఆ సమావేశానికి తెలివైన నక్క అధ్యక్షత వహించింది. నక్క చెప్పింది, మనమందరం కలిసి ఆలోచిస్తే తప్పకుండా సింహం నుండి తప్పించుకునే మార్గం దొరుకుతుంది. కుందేలు అన్నది, మనందరం ఒక గుహలో దాక్కోవచ్చు అని. కాని ఏనుగు నవ్వుతూ, అందరం గుహలో దాక్కుంటే శ్వాస కూడా తీసుకోలేము అని చెప్పింది. అప్పుడు చిట్టి కోతి ఉత్సాహంగా అన్నది, మనమందరం కలిసి ఒక పథకం వేయాలి. సింహం వస్తే పెద్ద డ్రమ్ మోగించి అందరికీ సంకేతం ఇవ్వవచ్చు. నక్క ఆలోచించి, అది మంచిది. మనం డ్రమ్ మోగిస్తే జంతువులందరూ చెట్లమీదకు, గుహల్లోకి లేదా నీటిలోకి దాక్కోవచ్చు అని చెప్పింది. అందరూ సంతోషంగా అంగీకరించారు. ఏనుగు తన తుంకీతో పెద్ద డ్రమ్ తయారు చేసింది. చిట్టి కోతి దాన్ని చెట్టుకి కట్టింది. రెండో రోజు సింహం వేటకు బయలుదేరింది. దూరం నుంచి చూసిన కుందేలు వెంటనే డ్రమ్ మోగించింది. బూమ్ బూమ్ అన్న శబ్దం అడవంతా మార్మోగింది. అన్నీ జంతువులు తమ తమ దాగుడు ప్రదేశాలకు పరుగెత్తాయి. సింహం వచ్చినప్పుడు అడవి ఖాళీగా ఉంది. సింహం ఆశ్చర్యపడి, ఇక్కడ జంతువులెవరూ లేరు అని గర్జించి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రోజునుంచి జంతువులందరూ భయం లేకుండా జీవించసాగారు. స్నేహం, తెలివి, ఏకత కలిసివస్తే ఏ సింహం భయపడించలేదని అందరూ తెలుసుకున్నారు.